కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 7వ భాగం 31/5/20. హేమంత కోయిల కథ. తమరు దయయుంచి నా ఈ పొరపాటును క్షమించి నా కుటుంబాన్ని నన్ను కాపాడమని వేడుకుంటున్నా. ఇట్లు భవదీయ విశ్వాసపాత్రుడు పిరికి వెధవ అని నవ్వుకుంది హైమ. ఏడాది కింద తాను కొత్తగా విశాఖకు బదిలీ అయి వచ్చినప్పుడు యూనియన్ అని నిరసన ప్రదర్శన అని బెదిరించాడు. చాటుమాటుగా కారు పూతలు పూయించాడు, గోడల్ని ఖరాబు చేయించాడు. ఈ ఆడ మనిషిని హడలగొట్టి తమ రాజ్యం ఏలుదామనుకున్నాడు. టాటాకు చప్పళ్లకు బెదరకుండా డిగ్నిటీ చెడకుండా నడుపుకొచ్చింది. మొన్న ఆడిటింగ్లో పట్టుబడ్డాడు. అదే శేషగి. 2000 దాకా ఆఫీస్ సొమ్ముకు అకౌంట్ చెప్పలేకపోయి అవినీతి కుడితలో పడగానే పాపం మగ మనిషి ఎలుక కన్నా దీనంగా మారిపోయాడు. ఆడది అని చులకన చేసిన మగతనం జాబగారిపోయి ఇప్పుడు ఈ వీర శూర ప్రతాపుడే ఈ ఆడదాని దయ కావాలంటున్నాడు, క్షమించమంటున్నాడు. వీడా మగాడు. ఇదిగోనమ్మా కాఫీ అని తెచ్చి స్టెయిన్లెస్ స్టీల్ కప్పు లోటా తెచ్చి టేబుల్ మీద ఉంచి వెళ్ళింది రుక్మిణి. పళ్ళ మీద నుంచి దృష్టి మరల్చింది హైమ. వేడి కాఫీ కమ్మగా పొగలు కక్కుతోంది. హైమ లేచింది. కాఫీని లోటా నుంచి కొంచెం కప్పులోకి పోసింది. కప్పు తీసుకొని కిటికీ దగ్గరకు నడిచింది. తోటంతా వర్షానికి మెరుస్తోంది. ఏటవాలుగా ఉన్న లేత అరటి వరకు ఒక్కొక్కటే లయబద్ధంగా కిందకి జారి పడుతున్నాయి. పైనుంచి బొట్లు, ఒక్కొక్క బొట్టు కింద ఉన్న గడ్డి మొక్క నిలువెల్లా పులకించి నర్తిస్తాం. కాఫీ వేడిగా హాయిగా ఉంది. అలా లోటాలో తాగడం సంప్రదాయమని మద్రాసు బదిలి వచ్చేదాకా తను పుట్టి పెరిగి చదువుకున్న ఆ ఊరు బదిలి ఈ సెంట్రల్ సర్వీసెస్లో చేరాక ఈ 2 దశాబ్దాలలో నాగపూర్, లక్నో, బెంగుళూరు, ఢిల్లీ, విశాఖ ఇలా గడిచిపోయి 42 ఏళ్ల జీవితంలో ఆత్మీయత, స్నేహం, తల్లిదండ్రులను కోల్పోవటం, ఎప్పుడైనా ఆరోగ్యం చెడ్డప్పుడు కుంగి బాగవగానే పొంగటం, కొత్త మనుష్యులను తెలుసుకొని మచ్చిక చేసుకొని పని చేయించడం, జాయింట్ డైరెక్టర్గా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం, హాలిడేల మీద వెళ్ళి రావడం, పుస్తకాలు చదువుకోవటం, ఉత్తరాలు అందుకోవటం, రాయటం. ఎన్నో పుటలు నిండిపోయాయి, తిరిగిపోయాయి. ఎక్కడ ఆగాలేదు, ఆగిపోనులేదు. ఏమ్మా స్నానం చేస్తావా అంటూ వచ్చింది రుక్మిణమ్మ. కాఫీ కప్పు లోటా తీసి పైరు ముగించి తప్పు చేయటం మానవ సహజం. కానీ తెలిసి అవినీతిలో దిగటం మనిషి పుట్టినవాడు చేయాల్సింది. తప్పంటూ తెలిసి చేశాక శిక్ష చిరునవ్వుతో ఎదుర్కొని వ్యక్తి మనిషి మాంసపు ముద్ద. ఈ పాటి దానికి తగుదనమ్మా అని మగవాడి నుండి విర్రవీగడ. కండబలం ఉంది కనుక తాను గొప్ప అనుకునేవాడు మగవాడు కాడు. మగ పుడక పుట్టిన జంతు. శరీర స్థాయిని మించి ఎదగలేని మిస్సింగ్ లింక్. ఆమె ఫైల్ మీద తన నిర్ణయాన్ని రాసింది. ఫైలు మూసింది. స్నానానికి లేచింది. తలంటి పోసుకొని కురులారబెట్టుకుంటూ నిలువుటద్దం ఎదుట నిలబడి నల్లటి ఆకాశం మీద మెరుపు తీగల్లా కనిపించాయి 4-5 వెంట్రుకలు. తన జీవితానికి రజతోత్సవం ఇటీవలే ప్రారంభమే. రజతం స్వర్ణం అయిన నాడు తన పేరు సార్థకమవుతుంది. ఆమె పెదవులు విరిశాయి. తల వెంట్రుకలను వదులుగా ముడేసుకొని నుదుట బెట్టు దిద్దుకుంది. కుంకుమ భరిట విమల ఇచ్చింది. విమల మద్రాసులో కేసరి స్కూల్లో, ఆ తర్వాత క్వీన్ మేరీస్లో తన సహాధ్యాయి. జీవితాంతం విడిపోరాదని మెరీనా బీచ్లో చేసుకున్న బాసలలో కొన్ని విమలకు కేశవమూర్తితో పెళ్లి కాగానే ఎగిరిపోయి. కానీ ఖచ్చితంగా నెలకొక్కటైనా ఉత్తరం రాస్తుంది విమల. తన పెళ్ళైన కొత్తలో
నీ పెళ్ళెప్పుడు, ఇంకా రాకుమారుడు రానంటున్నాడా అని ప్రతి ఉత్తరంలో పల్లవి పాడే. అక్కడికి పెళ్లి అనే పందెల్లో ప్రవేశించి మొగుడిని పిల్లల్ని మోసుకుంటూ సేవలు చేసుకుంటూ డాక్టర్లకు ప్రదక్షిణాలు చేసుకుంటూ తింటూ ఉంటూ కంటూ ఉండటమే స్త్రీ జన్మకు సార్థకమైనట్లు క్రమంగా విమల ఆ పల్లవి మానేసింది. హైమా, ఎంత మొండిదానివే నువ్వు అని మూర్ఖుడు 10 మందికి బాగనిపించే 11వ మనిషికి బాగుండి తీరాలన్న శాసనమేం లేదే. చదువు, తెలివి, రూపం, గుణం, ఆరోగ్యం వ్యక్తిగా ఉన్నతుడైన వాడి చేత దయచేసి చలాకీగా స్నేహంగా నడిస్తే దట్ ఈజ్ వర్త్ వైల్. అంతేకాని చొప్పదంటూ అధికారం చెలాయించే మరుగుజ్జు రౌతులకు మొండి గుర్రం కావడం అవివే. పెళ్ళని, ప్రేమని, స్నేహమని సరి సమానమైన వారి మధ్య సాధ్యం. మిగతావన్నీ కూడా సర్దుబాట్లే, రాజీలే. ఓటమిని అంగీకరించలేక పందెం నుండి తప్పుకోలేక ఈసురోమని కాళ్ళీడుస్తున్న కేసులే. అలా పొరపాటు చేయలేదు ఎంతవరకు. ఆ రోజు 2 ఏళ్ల కిందట భిలాయ్ నుండి విమలామూర్తి ఇక్కడికి వచ్చినప్పుడు హైమా, ఇదెవరో చెప్పు చూద్దామని ఒక్క ఫోటో చూపించింది. ఆ ఫోటోలో కోలముఖం, సూటిగా చూస్తున్న కళ్ళు, ఎవరా అబ్బాయి అని తాను ఆలోచిస్తుండగా మావాడు సురేష్ ఈ ఏడాది పూనా ఆర్మీ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు అంది. విమల అంత పెద్దదా అనిపించింది. పిల్లల పుట్టుక తల్లిదండ్రులకు అంత వెనక్కు నెడుతోంది కాబోలు. ఆ వారం రోజులు ఎంతో సందడిగా సరదాగా గడిచాయి. ఎప్పుడూ సెలవు పెట్టని తాను పెట్టి కారు తీసుకొని శాలీగుండాం, అరసబిల్లి, కళింగపట్నం వెళ్ళారు. శాలీగుండాం కొండ మీద స్తూపం ఎంత పెద్దది, ఎంత పాతది. 2000 ఏళ్ల నాడు మనిషి దుఃఖాన్ని రోగ నిదానం చేసి చికిత్స సూచించిన మహాభిగగ్వరుడి సంకేతం అక్కడ స్తూపం. బుద్ధుడు మానవాళికి కరుణామయుడైతే కావచ్చు, కానీ యశోధర పట్ల, రాహులుడి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడండి అంటాడు మూర్తి. సృష్టి ఆదిలో నీటిలోనే ఉండిన జంతువుల్లో ఒకటి తెగించి నేల మీదకొస్తే భూచరాలు పుట్టాయి. భూచరాల్లో ఒకటి చెట్టెక్కితే విహంగాలు వచ్చి అలా మంది తొక్కిన మార్గం నుండి విడిపోయిన వ్యక్తే ప్రగతికి దీపం అవుతాడు. దూరంగా ఉన్న మంచివాళ్ళే గుర్తించడం, సమకాలీకులు గుర్తించకపోవటం, దాన్ని అందుకొని ఆచరణలో పెట్టడం మహాత్ముల భావుకుల లక్ష్యం. అలాంటి వారు లేకపోతే మనమింకా అడవుల్లోనే పచ్చి మాంసం పీక్కుని తింటూ ఉండేవాళ్ళం అని ఘాటుగా జవాబు చెప్పింది హైమ. అబ్బా, చాలా తీవ్రంగా మాట్లాడారు. కానీ హైమగారు, పక్క వ్యక్తి మీద సానుభూతి, ఆర్ద్రత, ప్రేమ లేని వాళ్ళకి సమాజం మీద, మొత్తం మానవాళి మీద ఆర్ద్రత వెల్లివిరయటం ఎలా సాధ్యమండి అన్నారు. అన్ని విత్తనాలు మొలకెత్తవండి. అలాగే మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి మనిషిగా మురికి లేని నాలుకతో మనిషిగా బతకటలే. ఆవు దూడను నాకుతుంది. ఒక కుక్క ఇంకొక దాని ఒంటి మీద మురికిని నాలుకతో శుభ్రం చేస్తుంది. కాకి ఎంతో దూరం నుండి తెచ్చే ఆహారాన్ని తన బిడ్డకు అందిస్తుంది. అది చాలా ఎలిమెంటరీ ఆర్డర్, ప్రిమిటివ్ అటాచ్మెంట్. బంధుత్వం ఆధారంగా, శరీరం ఆధారంగా ప్రేమ మొలకెత్తవచ్చేమో కానీ అక్కడే ఆగిపోయేవి మాత్రం మానవ జన్మకు సార్థకం తెచ్చేవి కావు. శరీరమంతా ఋతుతత్వంతో, ఇన్స్టింక్ట్స్తో నిండిన వ్యక్తి మానసికంగా ఎదిగి మనిషి ఆ మనిషిలోనే లాంటి కోటి మనుష్యులతో ఈ లోకమంతా మానవతా ధనుష్కోటి కావు.
అప్పుడు నిజంగా ప్రేమకు అర్థం తెలుస్తుంది. అంతదాకా మీరనే ఆర్ద్రత కేవలం బురద మాత్రమే. మీరనే అనుబంధం అమాయకుల్ని బంధించే ఊబి మాత్రమే. హైమా, చాలేవే తల్లి, నీ వీరావేశం తగ్గించి ఈ బుట్ట తెప్పించు తల్లి, ఆకలి అవుతోంది అని విమల అనటంతో ఆ వాదం అప్పటికి ముగిసే. ఆ తర్వాత డ్రైవర్ జోసెఫ్ పిక్నిక్ బుట్ట తెచ్చి ఇచ్చాడు. ఆ కొండ మీద కాళ్ల వైపు వంశధార నది మందమందంగా పారుతుండగా హాయిగా కూర్చొని పులిహోర, బాదం హల్వా, బిస్కెట్లు, అరటిపళ్ళు తిన్నారు ముగ్గురు. తింటుండగా మూర్తి అడిగాడు, హైమాజీ, పులిహోరలో ఒక్క పచ్చిమిరపకాయనా లేదేమండి? మేము ఎక్కువ కారం తినమండి. ఐఎమ్ సారీ, ఇవాళ కాస్త కారం వేయమని రుక్మిణమ్మతో చెప్పి ఉండాల్సింది అంది హైమ నొచ్చుకుంటూ. అబ్బబ్బా, అది కాదే ముద్దు మొహమ, అసలు కారమే తినని దానివి నీలో ఇంత ఘాటు ఎక్కడిదా అని మా కేశవులు గారి సంశయం అంది విమల. అది చాలా పెడసరపు వ్యాఖ్యానం సుమండి అని వెంటనే ఖండించాడు మూర్తి. విమల సమాధానం చెప్పలా వారి నవ్వులో తాను కలిపింది. ఆ మరుసటి రోజు కారు మీద వైజాగ్ భీమిలి రోడ్డు మీద బయలుదేరి ఋషికొండ సమీపంలో ఒక సరుగుడు తోట దగ్గర ఆగారు. పేకాట, భోజనం, రేడియోతో కొంతకాలం గడి ముగ్గురు సముద్రం వైపు నడిచారు. అలలతో తడిసిన ఇసుక మీద పాదాల ముద్రలు పడుతుంటే మూర్తి, చూడు విమల, నా తర్వాత తరాల వారికైనా అడుగుజాడలను వదిలి పెడతా అంటుండగా పెద్ద కెరటం వచ్చి అంతటినీ శుభ్రంగా తుడిచి వెళ్ళింది. ఓ పూర్ మ్యాన్, ఇంకా మానవాళికి గమితి ఏమిటబ్బా అని విమల కళ్ళెగరేసి క్వశ్చన్ మార్కు ముఖం పెట్టి, ఈ మహాత్ముడి సమకాలీన సమాజం మెచ్చుకుంది కనుక అది చాలా వేదాంతికగా ప్రవచించాడు మూర్తి. హైమ పక్కున నవ్వింది. వాళ్ళిద్దరి బలవంతంతో తాను కూడా మోకాలిలో అలల మట్టానికి వెళ్ళి ఆ 10 నిమిషాల అల్లరి కేరింతలు వయస్సు వెనక్కి నెట్టి ఉన్నట్టుండి ఒడ్డుకు నడవటం ప్రారంభించి విమలను పెద్ద అల వెనక నుండి మోదటంతో పరుగెత్తబోయి కూలబడింది. తప్ప తడిసింది. వాట్ హ్యాపెండ్ ఈస్టర్ విలియమ్స్ అంటూ పరిగెత్తుకు వెళ్ళాడు. ఆ పడటంలో ఎడమ మడమ దగ్గర మడతబడి లేవలేకపోయిన విమల చేతిని తన మెడ మీదుగా వేసుకొని ఆమె వీపు మీద చెయ్యేసి తీసుకువెళ్ళి ఇసుక మీద కూర్చోబె ఆమె మడమ దగ్గర నెమ్మదిగా రుద్దుతూ, ఎలా ఉంది విమల అన్న మూర్తితో కొత్త మనిషిని చూస్తూ ఉండింది హైమ. దారి పొడవునా ఆమెను కంటికి రెప్పలా మూర్తి కనిపెట్టుకొని ఉంటున్నారు. ఆమె వద్దు మొర్రో అన్న ఊళ్ళోకి రాగానే ప్రైవేట్ క్లినిక్కి తీసుకువెళ్ళి ఎక్స్రే తీయించి ఫ్రాక్చర్ ఏమీ లేదని తెలిసి అమ్మయ్యా. ఈ హడావిడి అంతా చూసి హైమ నవ్వుకుంటుందేమోనని విమల సంజయ్ ఇచ్చుకున్నట్లుగా ఎప్పుడూ ఎంతే ఈ మనిషి, అనవసరంగా హైరాణ పడిపోతా, కాస్త తుమ్మానంటే చాలు మంచం దిగొద్దంట, డాక్టర్ని ఇంజెక్షన్ని దండకం మొదలు పెట్టారంటుంటే మధ్యలో అదేం కాదండి, తన వంట బొత్తిగా బాగుండు, అంచేత ఇలాంటి సాగుతోనైనా హాయిగా కావలసింది చేసుకొని తిందామని అనుకుంటా, కానీ ఈ తాటకి అందుకు కూడా ఒప్పుకోదంటే విమల ముఖం వంకర చేసి వెక్కిరించి. ఆనాడు తాను నవ్వింది, ఇప్పుడు అద్దంలో తన ముఖం మీద నవ్వేవు. మరి కళ్ళల్లో చేతిలో కుంకుమ భరణ కింద హైమ దీపావళిలోకి భిలాయి వెళ్ళి విమలతో గడపాలనని. భోజనం దగ్గర రుక్మిణమ్మ, ఏం హైమమ్మ, ఏం చేశావు నా మాట అని అడిగి, ఆమె హైమకు దూర బంధువు, భర్త వదిలేసి వేరెవరూ దిక్కు లేకపోతే తనకు సాయంగా ఉంటుందని ఆమెను తన దగ్గర ఉంచుకుంటుంది వంట మనిషిగా. ఇంటికి పెద్ద దిక్కుగా చలామణి అవుతున్న రుక్మిణం ఈ ఇంట్లోకి వచ్చి 12 ఏళ్ళే. హఠాత్తుగా ఒక నెల రోజుల కింద దాని మొగుడిని అంటూ అతగాడు ఊడిపడు.
ఉద్యోగం లేదు, జీతం లేదు, రోగాల పాలైన శరీరంలో ఇక్కడి పెళ్ళాం పంచన చేరి ఆమె చేత ఊడిగం చేయించుకోవటానికి సిద్ధమయ్యా. అయితే అతడంత హఠాత్తుగా వచ్చినందుకు ఆనందించిన రుక్మిణమ్మ తొందరపడి అతడికి ఆ ఇంట్లో చోటు హైమని అడిగి చెబుతానంది. అందాక అతడు బజట ఏ గుళ్ళోనో ఉంటున్నాడు, అతడు ఇక్కడికి వచ్చి ఉంటాడు అని 15 రోజుల కిందట రుక్మిణమ్మ అడిగినప్పుడు హైమ ఏమీ జవాబు చెప్పల. 2-3 సార్లు అలాగే జరిగింది. రుక్మిణమ్మ ఒత్తిడి 2 రోజుల నుండి ఎక్కువై చిన్నతనంలో ఆమెను కొట్టి తిట్టి కాల్చుకు తిని ఆస్తిని తాగుడుకు తందనాలకు ఖర్చు పెట్టి ఆమెను వదిలి వెళ్ళిపోయి 25 ఏళ్ల తర్వాత ఆమె గుట్టుగా వేళకింత తిని గౌరవంగా ప్రశాంతంగా బతుకు వెళ్ళబుస్తుతుండగా పరాన్న బుక్కులా రోగ బీజంలా ప్రవేశిస్తున్న ఆ ధూర్తుణ్ణి ఆమె నమ్మటం ఆశ్చర్యకరంగా అయినా ఆమె జీవితం ఆమెది కనుక నీకు భర్త భర్యల విషయం తెలియదమ్మా అని రుక్మిణ అన్నప్పుడు హైమ మనసు తాచులా లేచిన నోరు మూసుక. కానీ వాడిని ఈ ఇంట్లోకి అనుమతించడమా గజ్జి కుక్క కన్నా నికృష్టుడనిపించింది హైమ. కానీ ఆ మాట వెంటనే బయటికి అనలేకపోయి. అది బురద, అది కంపు అని పందికి ఎలా నచ్చ చెప్పగలం అనుకో. మళ్ళీ ఇవాళ సరిగ్గా భోజనం వేళ ఎత్తింది ఆ విషయం. ప్రథమ ప్రెషర్ స్టాటిక్స్ హాయిగా భోజనం చెయ్యనివ్వకూడదు. తలెత్తి రుక్మిణమ్మ కేసి చూసింది. ఆమె చూపులను స్వీకరిస్తూ రుక్మిణమ్మ చెప్పమమ్మ, ఆయన ఈ ఇంట్లోకి రావటం ఇష్టం లేకపోతే చెప్పి నేనే వెళ్ళిపోతాను. అవురా, ఏమి ధీమా, దేన్ని చూసుకొని ఆ రోగాల పుట్టను చూసుకుంటావా? అతడు గతంలో పెట్టిన సుఖాలను చూసుకొనా, లేక తన్ను బెదిరిస్తుందన్నమాట. ఈవిడ వెళ్ళిపోతే తనకింత తిండి తిప్పలు ఉండకూడదనుకుంటోంది కాబోలు. ఇదిగో ఇలాంటి ఎత్తులంటేనే తనకు ఒళ్ళుమని. హైమ గబగబా పెరుగన్నం ముగించి చేతులు కడుక్కొని ఏమంటావమ్మాయి, 2-3 రోజుల్లో చెబుతానంది హైమ గంభీరంగా. గదిలోకి వెళ్ళి పడుకుంది. సగం వదిలేసిన క్యాచ్ 22 నవల పూర్తి చేసి నిద్ర వచ్చేసి నిద్ర లేచేసరికి 4 రేడియో మీద వివిధ భారతి ఆన్ చేసి టీ తాగుతుండగా కాలింగ్ బెల్ మోగి. మిలిటరీ బాబు గారి నౌకరు వచ్చాడమ్మా అంది పని మనిషి. ఆ వెనకాలి వచ్చిన నౌకరు అయ్యగారింకో 2 పుస్తకాలు పంపారమ్మా అంటూ ఒక ఎల్లినవ ఒక గియోనోనో గొయర్సి ఉంచాడు టీపాయి మీద. నిజానికి అతడు అంటే చంద్రశేఖరం మిలిటరీ వాడు కాదు, మెరైన్ ఇంజనీర్. కొంతకాలం నేవీలో పనిచేశాడు, కొంతకాలం ప్రైవేట్ షిప్పుల మీద పనిచేశాడు. భార్య, 4 ఏళ్ల కూతురు ఒక కార్ ప్రమాదంలో పోయి 8 ఏళ్ళయిందట. అతడి పేటలో ఒక చెవరెక్కడో ఉంటున్నాడు. రోజు పొద్దున్న 5 గంటలకల్లా వ్యాయామ నిమిత్తం పరిగెత్తుతాడు. అతడితో పాటు అతడి కుక్క కూడా అరుచుకుంటూ వెళ్తాడు. ఎన్నోసార్లు పొద్దున్న తన పడగది కిటికీ నుండి యథాలాపంగా చూస్తుండే వాళ్ళిద్దరూ కనిపించారు. ఆ కుక్క సీజర్ దాని పేరు. వంటతో సహా ఇంటి పెత్తనానికి నాయర్ తాను. ఇది చంద్రశేఖర్ ఫ్యామిలీ. పోయిన ఏడాది ఒక పార్టీలో కలిశాడు. అతడి మాటలలో ఏదో విలక్షణం అనిపించింది. తర్వాత తెలిసింది అతడు విపరీతంగా చదువుతాడని, ఇంగ్లీష్లో కథలు రాస్తాడని. ఎప్పుడైనా వచ్చి 1 గంట కబుర్లాడి పుస్తకాలు తెచ్చిస్తాడు. బ్రాంటే సిస్టర్స్, పెరల్ బక్, మామ్ తప్ప తెలియని తన థార్న్ స్మిత్, జేమ్స్ థర్బర్, ఫిల్లిస్ బాటన్, పాల్ గేలీ కోల కొత్త ప్రపంచాలు పరిచయం చేశాడు చంద్రశేఖర్. ఏకవీర ఇచ్చి పంపింది ఆ నౌకరు వెళ్ళి. ఇవాళ ఆదివారం జోసెఫ్ రాడు. అంచేత ఆరయ్యాక కారు తనే తీసింది. నెమ్మదిగా అప్లాన్స్ వైపు దారి తీసింది. రోడ్డు మీదకున్న సంపత్ వినాయక్ నగర్ కోవెల ముందు విభూతి గీతల అడ్డపంచల వాళ్ళ గుంజీలు తీస్తున్నారు. శరణాగతి కాబు
డబ్బు ఎదుట, పెదవి ఎదుట, రాతి బొమ్మ ఎదుట, అన్నిటి ఎదుట శరణాగతి. కానీ నిజానికి అహం మాత్రం చచ్చిన చావు. జీవన్ నగర్ లాజన్స్ బేల మీదుగా సన్సీ వైపు తిరిగింది హైమ. కాస్త ముందు వెళ్ళి కారునొక పక్క ఆపి ఇసుకలో వెళ్ళి కొట్టి నిరంతరంగా శ్రమిస్తూ నొరుగులు కక్కుతోంది కళ. ఏమి అందుకోవాలను ఎగతెగసి పడట, ఆ వడి ఆ పడి లేబట. కాలేజీ కుర్రాళ్ళు కాబోళ్ళు 1-2 ప్రదక్షిణాలు చేసి వెళ్ళారు. పంజాబీ దంపతులు నిర్భయంగా హాయిగా చేతులు పట్టుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. వెనకాలి ఎవడో ఎలమంచిది అప్పారావు లాగున్నాడు. నాడు ముందర నడిచేవాడైతే 10 అడుగులు వెనక వంచిన తల ఎత్తకుండా నడుస్తోంది ఆదర్శ భారత సాధ్వీమణి. అతడి పెళ్ళాంకం. ఈ పాటి దానికి పెళ్ళెందుకు, ఈ బీచ్ ఎందుకు? నవ్వొచ్చింది హైమకు. ఆశయకు అసార్థం చిన్నదైన కొద్దీ జీవితపు పరిధి తగ్గుతుంది. అద్భుతమైన కూడా ఆశయకు వ్యాసార్థం తగ్గిన కొద్దీ, చిన్నదైన కొద్దీ జీవితపు పరిధి తగ్గిపోతుంది. తక్కువ పరిధిలో నిండుదనమా, ఎక్కువ పరిధిలో అన్వేషణ? ఏది చక్కని రాజమార్గం? సంఖ్య వెలుగు కూడా మందగించిన జిజ్ఞాసువు మనసులా చీకటి వెలుగు కలిసి ఉన్నాయి. ప్రకృతి సముద్రంలోకి చాచిన చేయిలా ఉన్న డాల్ఫిన్ కొండ మీద గిర్రున తిరుగుతోంది లైట్ హౌస్ దీప్. ఆ వెలుగు నాలుక నేలను నీటిని పదే పదే నాకుతాం. దూరంగా సముద్రం మధ్య ఆగిన నౌకలు తెప్పోత్సవంలో పాత్రధారులా ఉన్నాయి. అమ్మగారండి, బఠానీలండి, మరీ మిక్చరండి అంటూ నెత్తి మీద దుకాణాన్ని దించాడు ఒకడు. పావలా వేరుశనక్కాయలు తీసుకుంది హాయ్. చీకటి బాగా ముదిరింది. బఠానీ వాడి నెత్తి మీద దీపం దూరం అవసాయి. మసక వెలుతుల్లో సముద్రంలో మాట్లాడే భాష అర్థమవుతున్నట్టు అనిపించి సముద్రం మాట్లాడే భాష. రోడ్డు ఇంకా అల్లంత దూరంలో ఉండగా నాలో అప్పుడే లేచిపోయారి అన్న పలకరింపు విని తొట్టుపడి, ఎవరో కాదు చంద్రశేఖర్, గంట సేపయింది వచ్చి, చీకటి పడుతూ ఉంది కదా అని లేచా. ఓకే, తర్వాత ప్రోగ్రాం ఏమి? ఇల్లు ఏ గులిన్నా అంది హైప్. గలగల నవ్వాడు చంద్ర. జగదాంబలో పాసైడాన్ అడ్వెంచర్ ఉంది, సొసైడాల్ అడ్వెంచర్ ఉంది. ఇట్ ఈజ్ ఎ గుడ్ మూవీ, వస్తారా? హైమ నొసలు చెట్టి ఆమె పక్కనే నడుస్తున్న అతడది చూడదు. కానీ ఆమె వెంటనే అనకపోవటం చూసి, ఐఎమ్ సారీ, నేను అడగటం తప్పైతే ఫర్గెట్ ఇట్, ఐ విల్ డ్రాప్ యూ ఎట్ యువర్ హౌస్. నా బండి తెచ్చి నీకే. రెండో దెబ్బ కూడా కొట్టేశా. మీరు హ్యాట్రిక్ చేయకముందే సెలవు తీసుకుంటాను. హవీజ్ వా? ఆగండి అని వాచి చూసి, ఇప్పుడు 7:15, ఆలస్యం కాలేదు అంది హై. ఇంగ్లీష్ సినిమా కదా, ఇంటర్వెల్ తర్వాతే అంటే 7:30 తర్వాతే మొదలవుతుంది. 15 నిమిషాలు ఉందిగా, అంటే 2 పెళ్ళిళ్ళు చేసేసి సినిమాకు అందుకోవచ్చు. మీ పౌరోహిత్యం కూడా చేస్తుంటారా? వైనాట్? జనానికి మేలు చేసేది ఏదైనా సరే సంతోషంగా పాల్గొంటా అందులో. అన్నట్టు ఏది మీ కారు తాళం? నా బండిని గరాజుకి ఇచ్చా, నేను ట్యాక్సీ మీద వచ్చా, వాడిని పంపిస్తా. లెట్ మీ డ్రైవ్ యువర్ ప్లీజ్ అన్న. డ్రైవ్ యూ ప్లీజ్ అంటూ వాడు తలుపు తీసి లోపలికి చెయ్యి పెట్టు ప్లీజ్ అని సర్ వాల్టర్ రాలీలా దారి చేయగా హైమ మహారాణిలాగా ఎక్కి ముందు సీట్లో కొట్టి ట్యాక్సీ వాడిని పంపేసి అటు నుండి వచ్చిన అతడు డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు. బండి కదిలి. ఈ గ్రీకులున్నారే, వాళ్లకు మనలాగే 30 దేవతలు ఉంటారు. వాళ్ళు ఒలింపియన్ దేవతల నాయకుడి పేరు జ్యూస్, JUICE కాదు, JZEUS. సైమ నవ్వాపుకోలేక రోడ్డు మీద నుండి దృష్టి మరల్చకుండా
ఆ జ్యూసుకు సోదరులే సొసైడాన్, హేడేసులు. టైటాన్లను ఓడించాక ఈ ముగ్గురు విశ్వప్రభువులయ్యారు. ఎవరు ఏ భాగాన్ని పాలించాలని చీటీలు వేసి నిర్ణయించుకోగా గాలికేమో జ్యూసు, నీటికి సొసైడా, అధోలోకానికి హేడీసు రాజులై. ఈ విధంగా నీటికి రాజైన సొసైడాన్ పేరుతో గల నౌక సముద్రంలో మునిగిపోయినప్పటి కథే ఇప్పుడు మనం చూడబోయే సినిమా అని వివరించాడు చంద్రశేఖర్. సినిమా అద్భుతంగా ఉంది. కారు ఆమె ఇంటి దగ్గర గ్యారేజీలో తాళాలు ఆమె చేతిలో పడేసి వస్తానండి, థ్యాంక్స్ ఫర్ ది ఆ కంపెనీ, గుడ్ నైట్ అని చకచక నడుచుకుంటూ కనుమరుగయ్యాడు చంద్రశేఖర్. భోజనం వద్దని ఒక కప్పు పాలు పోసుకుంది హైమ. ఎల్లీన్ సూపులో ఆ పత్రికా రచయిత పాటు చదువుకుంటే నవ్వొస్తూ స్కూపులో కొంత పుస్తకం చదివి మూసేసి లైట్ ఆర్పేసి పడగ్గది ముందన్న వరండాలోని ఫ్రేమ్ కుర్చీ లాక్కొని కూర్చు. సౌర పారిజాతం విరజాజి కలబోసిన సువాసనలు మోసుకొచ్చి అభిషేకం చేస్తోంది గాలి. నక్షత్రాలు కనపడిన చంద్రుడి కోసం కనుసైగలు చేస్తున్నాయి. ఆమె మనసు 6 నెలలు వెనక్కి ఢిల్లీకి 4 రోజుల పాటు ట్రైనింగ్ అని వెళ్ళినప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం. సర్దారా రోడ్డు దగ్గర శిక్షణ. 2 వారాలు అయ్యేసరికి తన డిపార్ట్మెంటుకు సంబంధించిన మినిస్ట్రీలో డిప్యూటీ సెక్రటరీగా రమేష్ చోప్రా పరిచయం. ఒకసారి ఇంటికి తీసుకువెళ్ళి భార్యని పిల్లల్ని పరిచయం చేశారు. అందరూ కలిసి ర్యాంబ్లర్లో భోజనం చేసి స్లావుజూకి వెళ్ళారు. అతని కంపెనీ హాయిగా ఉండేది. అతడిది ఎంత సంతృప్తికరమైన జీవితమో అనుకుందిత. కానీ ఎపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అని తెలుసుకోవడం ఎంతో కాలం ఒకరోజు రాత్రి చోప్రా ఇంట్లో భోంచేసి కారులో హాస్టల్కు వస్తుండగా చోప్రా కారు ఇండియా గేట్ వద్ద హఠాత్తుగా తన చేతి పట్టు చుట్టులోకి లాక్కున్నాడు. ఒక్క క్షణం ఆశ్చర్యం, తర్వాత అతన్ని వదిలించి కొట్టే. అంత సంస్కారవంతుడు, సంసారి అనుకున్న వ్యక్తి జులాయి వెధవలా కారు కూతలు పూశాడు. తాను ఇండియా గేట్ నుండి కర్జన్ రోడ్లో హాస్టల్కు నడిచే వచ్చింది. తాను ఢిల్లీ విడిచి వచ్చేసి ముందు ఆ విధవ క్షమాపణ కోరాడు. ఎక్కడ మొదలుపెట్టిందో ఎక్కడ. శారీరకం కాని సంబంధమే ఉండదా ఈ లోకంలో. శరీరం నుండి విడిబడి ఎదిగిన మనిషిలో మనసు కలవగా ఆ 2 మనసులు 2 రెక్కలే ఎగిరి విశ్వమంతటా విహరించడం అనేది అసంభవము. మనిషి ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాల గ్రంథులకు బానిసలుగా ఉంటాడు. వంటకంలోని ఉప్పులా జీవితంలోకి శక్తిని కేవలం రుచికి తగు మోతాదులో వాడే రోజు రాదా? ఈ ధైర్యమా తనకైనా? ఇదివరలో ఎవరికైనా వచ్చిందా? తను మామూలు మనిషి కాదా? శరీరం అందమైన శరీరం ఆనంద కారణం, కానీ మనసు కూడా జతగా నడవని శారీరక ఆనందం. అది మనిషిగా జన్మెత్తిన తరువాత పొందతగిందా? అలా అసంపూర్ణమైనటువంటి సంబంధాల ఫలితంగానే కాబోలు రుక్మిణం మొగుడామెను విడిచిపోయారు. అంత చక్కని భార్య ఉన్న చోప్రా కుక్కలా ప్రబతి. మరి విమలమూర్తి జీవితాలు ఒకే రాగం పలుకుతున్నట్లుంటాయి. నిజంగా ఉన్నాయా? లేక తాను జీవితం నుండి అందరాని దానికై అర్రులు చాస్తుందా? కాలేజీలో మోహన్ రావు దగ్గర నుండి ఢిల్లీలో చోప్రా దాకా ఆడది స్నేహంగా ఉంటే చాలు పడకకు దారి తీసేవారే కనిపించిన జీవితంలో ఒకరు మాత్రమే భిన్నంగా కనిపించారు. అది నిజమా? చాలాసేపు తర్వాత హఠాత్తుగా తెలుసుకుంది హైమ. తాను వరండాలో కుర్చీలో కూర్చొనే నిద్రపోయానని లేచి వెళ్ళి లోపల మర్నాడు సోమవారం ఆఫీసు గానుగా మొదలైంది. బుధవారం మధ్యాహ్నం డ్రైవర్ జోసెఫ్ వచ్చి నిలబడ్డాడు ఆఫీసులో. ఏం కావా జోసెఫ్? పెట్రోల్కు చీటీ ఇవ్వండమ్మా. మొన్న సోమవారం 25 లీటర్లు పోయించానే, 2 రోజుల్లో అయిపోయిందని.
5 రోజుల కోట 2 రోజుల్లో అయిపోవడం ఏమోనమ్మా, ఇంజిన్ మునపటిలా కండిషన్లో లేదు. లీటర్ ఎంత మైలేజ్ వస్తుంది జోసెఫ్? 8 కూడా రావటం లేదు. హైమ ఒక్క క్షణం సరే, కారు ఎక్కడే గ్యారేజీలో ఉంచాయి. ఆటో సర్వీస్ ఫోన్ చేసి తీసుకెళ్ళి మార్చుకోవడమంటాను. అది వచ్చేదాకా నువ్వు ఆఫీసులోనే పనిచేస్తూ ఉండు అని అతన్ని జాగ్రత్తగా గమనించి అతడి మొహం తప్పింది. తన విషయం తెలిసిపోవటం వాడికి నచ్చల. నేను డ్రైవింగ్ తప్ప ఇంకేమీ చేయలేనండి అన్నాడు కాస్త నిరసనగా. అలాగే ఆ విషయం తర్వాత చూద్దాం. మన గ్యారేజీ రిపేర్ అవుతుంది, అది దగ్గరుండి బాగా చేయించు అని హైమ అతన్ని పంపేసి నాడు రుక్మిణమ్మ మేలు వర్షన్ ఇదొక రకమైన అందులోనూ స్త్రీ అనగానే మరీ. ఓ సాయంకాలం ఇంటి దగ్గర రుక్మిణ తమ భర్త విషయం వీళ్ళే అని స్పష్టంగా చెప్పేసింది. అయితే నేను ఇక్కడ ఉండను, నీ ఇష్టం. నువ్వు ఇటు ఆఫీసు అటు ఇల్లు చూసుకోలేక కష్టపడిపోతున్నావు హెచ్చరించింది రుక్మిణ. పర్వాలేదు, నా విషయం నేను చూసుకోగలను. మీరు మాత్రం ఊబిలోకి దిగబోతున్నారు, మళ్ళీ పైకి రాలేరు, జాగ్రత్త. చాలమ్మా, నీ సేవ నీ సలహాని మూతి తిప్పుకొని నడిచింది రుక్మిణ. గంట తరువాత హైమ ఇచ్చిన 100 రూపాయలతో తన గుడ్డల పెట్టెతో రిక్షా ఎక్కి నిష్క్రమి. రుక్మిణమ్మ 12 ఏళ్ల ఒక అధ్యాయం మూతపడి ఎత్తు వచ్చింది హైమ. చాలా కాలం తర్వాత వంటగదిలో ప్రవేశం. 2 రోజుల తర్వాత ఉదయం హడావిడిగా స్టవ్ మీద వండి ప్రెషర్ కుక్కర్ దించి అరుగు మీద పెడుతుంటే పక్కనే ఉన్న వేడి పాల గిన్నె అంచుకు తరి కిందపడి ఆ పాలంతా ఎడమ పాదం మీద పడ్డంతో అమ్మా అని కేకేసి కూలబడింది. ఆ ఇంటికంతా ఆమె ఒక్కటే ఉంది. సౌధం భగభగ మండిపోయింది. పాదం ఇక లేచి నిలబడటానికి చాలా యాతనే. స్టవ్ ఆర్చి పళ్ళు బిగబడి గోడను ఆనుకొని నడుచుకుంటూ వెళ్ళి పడగ్గది అల్మారా తెరిచి చూస్తే ఖాళీ బర్నాల్ ట్యూబు వెక్కింది. తేనె పూసి పాదానికి మంచం మీద పాదం లాక్కొనిపోయి శరీరమంతా పాదమైనంతగా మండిపోయి అలాగే ఓపికగా కూర్చొని రికార్డు ప్లేయర్ మీద ఎంఎస్ సంగీతం వేసుకు మాధుర్యంతో కాస్త మనసు శరీరం నుండి విడిపడినట్టుగా బాధ తగ్గుముఖం. నిద్ర మగతలో ఆనాడు బీచ్లో విమల పాదం మడతపడ్డప్పటి సంఘటన గుర్తుపై మనసు మళ్ళీ ఊగిసలాడి ఎలా పట్టిందో నిద్ర. టెలిఫోన్ మోతతో మెరుపు. ఆఫీసు నుండి రాలేదేమండి అని సీబి. ఇవాళ సెలవు చీటీ పంపాను, ప్యూన్ సలహా పంపమంది. 1 గంటకు ప్యూన్ వచ్చి వాడితో డాక్టర్ కదిలితే ఆవిడ వచ్చి ఇంజక్షన్ చేసి పాదం ఎక్కువ కాలలేదు అని భరోసా ఇచ్చి సెలవు చీటితో ప్యూన్ వెళ్ళాక కుక్కర్లో ఉన్న మరు పెరుగుతోంది. కంపెనీ వారి నిమ్మకాయ ఊరగాయ జోడుగా ఉంది. పుస్తకం చదువుతూ గడియారం 5 కొట్టగానే ఆఫీస్ ప్యూన్ ఫైల్ చేయో పట్టుకు అతడినే కాస్త కాఫీ ఉప్మా తప్పని ఆర్డర్ ఇచ్చి హఠాత్తుగా చంద్రశేఖర్ గుర్తొచ్చి టిఫిన్ తెచ్చిన ప్యూన్కి సైకిల్ మీద అతనింటికి వెళ్ళి ఆ పుస్తకాలు ఇచ్చేసి వేరే పుస్తకాలు తెమ్మని పంపి అరగంటలో వెనక్కొచ్చిన ప్యూన్ వార్త విని షాక్ అయింది. ఆ వార్త తనంత నిర్ఘాంతపరిచిందెందుకు అనిపించింది. కాసేపు తర్వాత చంద్రశేఖరానికి 3 రోజుల నుంచి వాకింగ్కి వెళ్ళిస్తుండగా కళ్ళు తిరిగాయట, కింద పడిపోయాట. సుజాత నర్సింగ్ హోమ్లో ఉన్నాట. అరగంటలో ట్యాక్సీ తెప్పించి వెళ్ళింది. అదిలో అడుగుపెట్టి పెద్ద బ్యాండేజీ కట్ల మధ్యతల ప్లాస్టర్లో కుడి చేయి 6 అడుగుల విగ్రహం మంచం మీద పడుకొని అయినా కళ్ళల్లో పదును అలాగే. ఓ మీరా, రండి, హౌ నైస్, ఎలా ఉంది? మన సరియలిస్టిక్ కులాసగా ఈ చేతి ఎముకల్లో సున్నం తక్కువ ఉందని కాస్త వెళ్ళవేశారు. ఏది సంగతి? మీ ఆఫీస్ ఏమంటుంది? అదే గలగ. ఏమైంది మీకు అని అడిగిన హైమ గొంతు సైమకే గొత్తగాని హృదయం సత్యాగ్రహం చేసింది.
గుండెకాయ నాన్ కోఆపరేషన్. ఎంత వివరంగా చెప్పక డాక్టర్లు దాన్ని ముద్దుగా హార్ట్ అటాక్ అంట. నిజంగానా? 100% వెధవది. దానికి 40 ఏళ్ళుగా పనిచేసి అలసట వచ్చి ఉంటుంది. అంచేత ఎక్స్క్యూజ్ మీ అనబోయింది, కానీ డాక్టర్లు ఒప్పుకోవడం. ఎందుకింత వైరాగ్యం? నాన్సెన్స్. ఇంత మంచి నర్సింగ్ హోములో, ఏసీ గదిలో, హోమ్ బెడ్ మీద, పాల మీగడ లాంటి దుప్పటి మీద హాయిగా పడుకొని మీలాంటి ఎన్లైటెంట్తో కంపెనీలో కబుర్లాడటం కన్నా హాయిగా ఏముంటుందని. ఇప్పుడు వైరాగ్యం అయితే ఐ కెన్ డై దిస్ మినిట్ అని నిండుగా నవ్వాడు చంద్రశేఖర్. నో అంది అప్రయత్నంగా హాయ్. అతని కళ్ళు ఆశ్చర్యంగా మునిగి ప్రశ్నలు. యూ షల్ లివ్ ఫర్ మీ. ఆమె చేతిన ఎడమ చేతిలోకి తీసుకున్నాడు చంద్రశేఖర్. దిస్ ఈజ్ రిసరెక్షన్. ఆమె తల కూర్చుంది. యువ దీపావళి సంచిక 80లో ఈ కథ పడి.